శాంతి 26/9/2023 మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడమనేది జ్ఞానంలోని ఒక బిందువు. ఈ ఒక్క బిందువు ద్వారానే ముక్తి జీవన్ముక్తులు ప్రాప్తించగలవు. ప్రశ్న: ఏ పురుషార్థంలో స్వయం మరియు ఇతరుల యొక్క ఉన్నతి ఇమిడి ఉంది? జవాబు: 1. స్మృతిలో ఉండేందుకు పురుషార్థం చేయండి. ఇందులోనే స్వయం మరియు ఇతరుల ఉన్నతి ఇమిడి ఉంది. పిల్లలను మీరు ఎప్పుడైతే స్మృతిలో కూర్చుంటారో అప్పుడు ఇతరులకు శాంతిదానాన్ని ఇస్తారు. 2. పరస్పరంలో దేహాభిమానానికి సంబంధించిన దైహికమైన విషయాలను వదిలి ఆత్మిక విషయాలను మాట్లాడుతూ ఉన్నట్లయితే ఉన్నతి జరుగుతూ ఉంటుంది. మీరు తండ్రిని ప్రత్యక్షం చేయాలి. ఎంతగా ప్రత్యక్షం చేస్తారో, అందరికీ సుఖశాంతుల మార్గాన్ని తెలియజేస్తారో అంతగా మీకు బహుమానం లభిస్తుంది. పాట: నీవు ప్రేమ సాగరుడవు. ఓం శాంతి. ఈ విధంగా భక్తి మార్గంలో పాడుతూ వచ్చారు, మహిమ చేస్తూ వచ్చారు. ఈ మహిమ పరంపిత పరమాత్మది. ఏ విధంగా భక్తి మార్గంలో అనేక రకాల గాయనం ఉంటుందో, ఉత్సవాలు జరుపుతారో, అలా ఇది కూడా గాయనమే. ఏ మనుషులకు, సాధు సన్యాసులు మొదలైన వారికి గాయనం జరగదు. వారు జ్ఞానసాగరుడు, ఒక్క బిందువు లభించినా మేము ఇక్కడి నుండి వెళ్ళిపోతాము అని గానం చేస్తారు. ఎక్కడికి వెళ్తారు? ముక్తి లేక జీవన్ముక్తి ధామంలోకి. వారికి మహిమ జరుగుతూ ఉంటుంది, కాని వారి మహిమ గురించి తెలీదు. మీకు తెలుసు, కాని నంబర్వార్ పురుషార్థానుసారంగా ఇద్దరు తండ్రుల రహస్యాన్ని కూడా అర్థం చేయించడం జరిగింది. ఒకరు లౌకిక తండ్రి. వారు గుర్తుకొస్తే దాన్ని దేహాభిమానమని అంటారు. ఆత్మకు దేహాన్ని ఇచ్చే తండ్రి గుర్తుకొస్తారు. ఆత్మ తన ఆత్మిక తండ్రిని మర్చిపోతుంది. ఇదే పొరపాటు. నిజానికెవ్వరూ మర్చిపోలేదు, కాని ఆత్మయే పరమాత్మ అని అనేస్తారు. ఇదే పొరపాటు. నేను జీవాత్మను, నా ఆత్మను విసిగించకండి అని కూడా అంటారు. విసుగు చెందేది ఆత్మయే కదా. ఆత్మకు గర్భజైల్లో శిక్షలు లభించినప్పుడు అక్కడ శరీరానికి దుఃఖం అనుభవం అవుతుంది. సాక్షాత్కారం కూడా స్థూల రూపంలోనే చేయిస్తారు. అప్పుడు మాకు దుఃఖం లభిస్తుంది అని ఆత్మ ఫీల్ అవుతుంది. మొట్టమొదట నేను ఆత్మను అని అభ్యాసం చేయండి అని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. దేహాభిమానులుగా అవ్వడం వలన వీరు చిన్నాన్న, మామయ్య అని సంబంధాలు గుర్తుకొస్తాయి. శరీరమే లేకపోతే ఏ సంబంధమూ లేదు. ఇది ఆత్మజ్ఞానము. ఎవరినైనా మహాన్ పరమాత్మ అనంటారా? ఎవరైనా మరణిస్తే వారి ఆత్మను పిలవడం జరుగుతుంది, అంతేకాని వారి పరమాత్మను పిలవడం జరగదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని పరమాత్మ అని అనడం జరగదు. అంతేకాక పరమాత్మ జనన మరణాల్లోకి రారు. పరమాత్మ జనన మరణ రహితుడు. ఆత్మ అయితే పునర్జన్మలు తీసుకుంటూ ఉంటుంది. మొట్టమొదట ఉండేది దేవీ దేవతల ఆత్మలు అని కూడా అర్థం చేసుకున్నారు. 84 జన్మలు కూడా భారత్లోనే గాయనం చేయడం జరుగుతుంది. జ్ఞానసాగరుడు సమ్ముఖంగా కూర్చున్నారని ఇప్పుడు పిల్లలకు తెలుసు. పతిత పావనుణ్ణే జ్ఞానసాగరుడనంటారు. తండ్రినే జ్ఞానేశ్వరుడు అనంటారు. ఈశ్వరునిలో సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉంది. ఈశ్వరుడే సృష్టిని రచిస్తారు, కావుననే వారికి రచన యొక్క జ్ఞానముంది. రచయిత అని అన్నప్పుడు తప్పకుండా వారు రచించిన సృష్టి కూడా ఉంటుంది కదా. అందుకే వారిని అలా అంటారు కదా. రచయితను తండ్రి అని అనడం జరుగుతుంది. సోదరీ సోదరులను రచయిత అని అనరు. రచయిత అని ఎల్లప్పుడూ తండ్రినే అంటారు. తమ సమ్ముఖంలో తండ్రి కూర్చున్నారని పిల్లలకు తెలుసు. ఎవరైనా విదేశాల్లో కూర్చునున్నా వారు
మేము తండ్రి నుండి దూరంగా ఉన్నాము అని అంటారు కాని వారిని స్మృతి అయితే చేస్తారు కదా. మీరు కూడా స్మృతి చేయాలి. కాని లౌకిక సంబంధాలను చూసి పారలౌకిక తండ్రిని మర్చిపోతారు. అందుకే బాబా అంటారు, లేస్తూ కూర్చుంటూ తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చేయండి. నేను ఆత్మను, ఈ శరీరం ద్వారా నడుస్తాను. ఆత్మజ్ఞానమైతే మీకుంది. ఆత్మలు మరియు పరమాత్మ ఎంతో కాలం వేరుగా ఉన్నారని మీకు తెలుసు. పరమాత్మలు మరియు పరమాత్మ ఎంతో కాలం వేరుగా ఉన్నారు అని అనరు. ఆత్మ మరియు పరమాత్మ అని అంటారు. ఇప్పుడు తండ్రి పిల్లల సమ్ముఖంలో కూర్చున్నారు. మీరిచ్చే ఒక్క బిందువైనా చాలు అని అంటారు. పరంపిత పరమాత్మ ఆత్మలైన మన తండ్రి. అంతే, దీనినే జ్ఞానం అంటారు. ఆత్మలైన మీ అందరికీ నేను తండ్రిని, నన్నే జ్ఞానసాగరుడు పతితపావనుడు అంటారు. ఈ విధంగా చెప్పే ధైర్యం ఇంకెవ్వరికీ ఉండదు. ఈ విధంగా చెప్పడం ఇంకెవరికీ రాదు. నేను మీ తండ్రిని అని తండ్రే అంటారు. తప్పకుండా ఇప్పుడు మహాభారీ యుద్ధం కూడా ఎదురుగా ఉంది. యాదవులు, కౌరవులు, పాండవులు కూడా ఉన్నారు. ఇదంతా అర్థం చేయించటంపైనే ఆధారపడి ఉంది. ఎప్పటివరకైతే టీచర్ అర్థం చేయించారో అప్పటి వరకు చిత్రాన్ని చూసి అర్థం చేసుకోవడం ఎవరికైనా కష్టం. ఇది ఇండియా, ఇది లండన్ అని స్కూల్లో కూడా టీచర్ అర్థం చేయిస్తారు కదా. అర్థం చేయించకుండా బుద్ధిలోకి రావు. ఒకవేళ మ్యాప్ పై పేర్లు చదివినా కాని కేవలం పేర్లు మాత్రమే చెప్పగలరు. అంతేకాని అదెక్కడుంది, ఎవరు రాజ్యం చేస్తున్నారు, ఏం అర్థం చేసుకోలేకపోతారు. ఇక్కడ కూడా ప్రతి విషయం అర్థం చేసుకోవాల్సింది. ఈ రోజుల్లోనైతే మొదట ఆర్భాటం కావాలి. ఆ ఆర్భాటం చూసే వస్తారు. ఇప్పుడు అక్కడ అర్థం చేయించేవారు చాలా బాగుండాలి. వీరు జగదాంబ అని, వీరు సర్వుల మనోకామనలను పూర్తి చేసేవారు అని పిల్లలే అర్థం చేయిస్తారు. వృక్షం కింద కామధేనువు కూర్చున్నట్లుగా చూపిస్తారు. కావున ఆమెను కలుసుకునేందుకు కూడా వస్తారు. జగత్పిత ఉన్నప్పుడు తప్పకుండా జగన్మాత కూడా ఉంటారు. జగదాంబ అని వీరినే అంటారు. ఎందుకంటే కలశాన్ని మాతలకివ్వడం జరుగుతుంది. ముఖ్యంగా జగదాంబ మహిమ చేయబడ్డారు. ఆ తర్వాత వారి సైన్యం కూడా ఉంది. పిల్లలైన మీరు ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు అందులో అర్థం చేయించేందుకు చాలా మంచి మంచి పిల్లలు కావాలి. తండ్రి పరిచయాన్ని ఇవ్వడమే ముఖ్యమైన విషయమని బాబా అర్థం చేయించారు. మొట్టమొదట 2 తండ్రులున్నారు అని అర్థం చేయించండి. ఒకరేమో మీ లౌకిక తండ్రి, ఇంకొకరు పారలౌకిక తండ్రి. లౌకిక తండ్రి నుండైతే జన్మజన్మాంతరాలు హద్దు వారసత్వాన్ని తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అనంతమైన వారసత్వాన్ని తీసుకోండి. ఎంతో గతించిపోయింది, కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది. వికర్మల భారం శిరస్సుపై ఎంతగానో ఉంది. యోగం ద్వారానే వికర్మలు వినాశనం అవ్వగలవు. ఇది అంత సులభమైన విషయమేమీ కాదు. ప్రస్తుతం ఇంకా ఏదో ఒక లెక్కాచారం మిగిలే ఉంది. కావుననే అనుభవించాల్సి వస్తుంది కదా. ఎంతగా కష్టపడాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలస్యంగా వస్తే ఎన్ని వికర్మలు వినాశనం చేసుకోగలరు? ఇది ఎంతో కష్టతరం కదా. ఎవ్వరూ తర్వాత ఫిర్యాదు చేయకుండా మీరు దండోరా వేయించండి. మేం దండోరా వేయించేవారము, వార్తాపత్రికల్లో వేయించేవారము అని మీరు చెప్పగలుగుతారు. ఎంత వీలైతే అంత ఆహ్వానం అందరికీ లభించాలి. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకునే పురుషార్థం చేయండి. ఆహ్వాన పత్రాలను అత్యధికంగా పంచిపెట్టండి. అన్నింటికన్నా ఎక్కువ సేవ ఢిల్లీలో జరగలదు. ఢిల్లీ మొత్తం భారత్ అంతటికీ సింహాసనం. అక్కడ అన్ని వార్తాపత్రికల ఏజెంట్లు ఉంటారు. వార్తాపత్రికల ద్వారా కూడా సూచన ఇవ్వాలి. లౌకిక తండ్రి నుండైతే జన్మ జన్మాంతరాలుగా వారసత్వాన్ని తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడిక పారలౌకిక తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి. ఏ వైకుంఠాన్నైతే తలుచుకుంటారో దాని వారసత్వాన్ని
మీరు వచ్చి తండ్రి నుండి తీసుకోండి. శివ్బాబా జన్మస్థానం భారత్ అని అన్ని వార్తాపత్రికల్లోనూ వేస్తూ వెళ్ళండి. అందరినీ ఉద్ధరించేవారు ఒక్క తండ్రే. కావున అన్నింటికన్నా పెద్ద తీర్థస్థానం పతిత పావనుడైన పరంపిత పరమాత్మదే అయినట్లు కదా. కాని ఇదెవ్వరికీ తెలీదు. క్రైస్ట్, ఇబ్రహీం, బుద్ధుడు మొదలైన వారందరూ పునర్జన్మలు తీసుకుంటూ ఇప్పుడు అంతిమ జన్మలో ఉన్నారు. క్రైస్ట్ ఇక్కడే ఏదో జన్మలో ఉన్నారని స్వయంగా క్రిస్టియన్లు కూడా అంటారు. క్రిస్టియన్లు కూడా వృక్షాన్ని నమ్ముతారు. లేకపోతే ఇంతమంది ఆత్మలు ఎక్కడి నుండి వస్తారు? తప్పకుండా సెక్షన్లుంటాయి, అక్కడి నుండే వస్తారు. చరిత్ర మళ్లీ తప్పకుండా రిపీట్ అవుతుంది. ఈ వృక్షం చాలా బాగుంటుంది, కాని దీని పట్ల విలువ అనేది పిల్లల్లో నంబరువారుగా ఉంది. పిల్లలు ఇతరులకు అర్థం చేయించేందుకు ప్రదర్శని మొదలైనవి చేస్తారు. ఇందులో ఏ కళను ప్రదర్శించేది లేదు. ఆర్ట్ గ్యాలరీలోనైతే వ్యర్థమైన చిత్రాలను పెడతారు. అది కళ అని భావిస్తారు. దేవతల యొక్క సన్నని నడుము మొదలైన వాటికి సంబంధించి రకరకాల చిత్రాలను తయారు చేస్తారు. అక్కడ దేవతలకు సహజ సౌందర్యం ఉంటుంది. ఈ సమయంలోనైతే పంచతత్వాలు కూడా తమోప్రధానంగా ఉన్నాయి. సత్యుగంలో పంచతత్వాలు కూడా సతోప్రధానంగా ఉంటాయి. తెల్లని శ్రీకృష్ణుడు మరియు నల్లని శ్రీకృష్ణుడు అని మహిమ చేయబడతారు. అక్కడ శరీరానికి మరమ్మతులు జరగవు. ఇక్కడ చూడండి, ఎంతగా మరమ్మతులు చేయాల్సి వస్తుంది. అక్కడైతే వృద్ధులైపోయినా కాని పళ్ళు మొదలైనవన్నీ పూర్తిగా ఉంటాయి. పళ్ళు ఊడిపోతే రూపం దెబ్బతింటుంది కదా. అక్కడైతే పూర్తిగా ఫస్ట్ క్లాస్గా 16 కళల సంపూర్ణులుగా ఉంటారు. చేతుల్లేనివారు, కాళ్ళు లేనివారు ఉండరు. ఇక్కడైతే చేతుల్లేనివారు, కాళ్ళు లేనివారు ఎలా జన్మ తీసుకుంటారో చూడండి. మీరు అటువంటి పరిస్థాన్కు అధిపతులుగా అవుతున్నారు. ఆ ఒక్క యాత్రికుడే వచ్చి పరిస్థాన్లోకి తీసుకువెళ్తారు. యాత్రికులైన మీరు ఇక్కడ పాత్రను అభినయిస్తూ పతితులుగా అయిపోతారు. ఆత్మ నల్లగా అయిపోతుంది. తండ్రి అయితే సదా సుందరంగా ఉంటారు. వారిలో ఎప్పుడూ మాలిన్యం చేరుకోదు. నేనైతే సత్యమైన బంగారాన్ని, అందుకే నన్ను పిలుస్తారు. బాబా రండి, మమ్మల్ని కూడా మీ సమానంగా తయారు చేయండి అని సదా పావనుణ్ణి పిలుస్తారు. మీరు సదా పావనులుగా అవ్వరు. ఇకపోతే సతో ప్రధానతలోకైతే అందరూ వస్తారు. కాని వారిలో కూడా నంబర్వారుగా ఉన్నారు. నాటకంలో పాత్రధారులు రకరకాలుగా ఉంటారు కదా. కొందరు హీరోయిన్లుగా ఉంటే వారికి ధనం కూడా ఎక్కువగా లభిస్తుంది. ఇప్పుడైతే ప్రభుత్వం అందరి ధనాన్ని పట్టుకుంటూ ఉంటుంది. కొందరిది మట్టిలో కలిసిపోతుంది, కొందరిది రాజులు తింటారు. కాని ఎవరైతే తమ ధనాన్ని నాథుడి పేరు మీద ఖర్చు చేస్తారో వారిదే సఫలమవుతుంది. ఎందుకంటే నాథుడు స్వర్గస్థాపన చేసేందుకు వచ్చి ఉన్నారు. ఎవరైతే తండ్రికి సహాయకులుగా అవుతారో వారిదే సురక్షితంగా ఉంటుంది. మీకైతే అక్కడ లెక్కలేనంత ఆస్తి ఉంటుంది. బంగారం, వజ్రవైడూర్యాలు మొదలైనవి ఎంత ఉంటాయి. కాని మీకు వాటి విషయంలో ఎటువంటి చింత ఉండదు. మిమ్మల్ని ఎవరైనా దోచుకుంటారా? వజ్రాలు, బంగారం మొదలైన వాటి గనులన్నీ మీకు కొత్త కొత్తవి లభిస్తాయి. వజ్రాలనేవి రాళ్లవలే పడి ఉంటాయి. అవన్నీ మీకు లభించేది ఉంది. ఏ విధంగా ఇటుకలతో మహళ్లు తయారవుతాయో అలా అక్కడ బంగారంతో మహళ్లను తయారు చేస్తూ ఉంటారు. ధనవంతులైన ప్రజలు కూడా బంగారంతో మహళ్లను తయారు చేస్తారు. ఎవరైతే పూర్తి దానీలుగా అవుతారో వారు కూడా బంగారంతో తయారు చేస్తారు. బాబా అన్ని విషయాలను తెలియజేస్తూ ఉంటారు. అలాగని మీరు ఆకలితో చనిపోండి అని కూడా బాబా అనరు. పిల్లలు మొదలైన వారిని కూడా సంభాళించాలి. రచయిత బాధ్యత సంభాళించటం. దుఃఖపెట్టకూడదు, ఆకలితో చంపకూడదు, దయార్థ హృదయులుగా అవ్వాలి. మనుషులు ఎంత దుఃఖితులుగా ఉన్నారు.
కరువు వచ్చినప్పుడు చాలా దుఃఖితులుగా అవుతారని మీకు తెలుసు. ఆర్తనాదాలు చేస్తారు. ఆ తర్వాత జై జై ధ్వనులు వినిపిస్తాయి. ఆత్మలందరికీ సుఖం లభిస్తుంది. బాబా దుఃఖహర్త, సుఖకర్త. సుఖం అనేది 2 రకాలు. ఒకటి శాంతిధామంలో ఉండటం, ఇంకొకటి సుఖధామంలో ఉండటం. సుఖధామంలో పవిత్రత, సుఖం, శాంతి అన్నీ ఉంటాయి. తండ్రి అంటారు, నేను కల్పకల్పము వస్తాను. ఎప్పుడైతే మనుషులు చాలా దుఃఖితులుగా అవుతారో అప్పుడే నా పాత్ర ఉంటుంది. అందుకే నా పేరే దుఃఖహర్త, సుఖకర్త, సర్వుల శాంతిదాత, సుఖదాత. మనం బాబాతో కలిసి అందరికీ శాంతిదానాన్ని ఇస్తామని మీకు తెలుసు. ఎంతగా శృతిలో ఉంటారో అంతగా ఇతరులకు దానాన్ని ఇస్తూ ఉంటారు. అలాగే సుఖం కొరకు జ్ఞానాన్ని ఇస్తారు. కావున పిల్లలు మాతాపితలను ప్రఖ్యాతం చేయాలి. ఎంతగా షో చేస్తారో, సుఖశాంతుల మార్గాన్ని అనేకులకు తెలియజేస్తారో అంతగా బహుమానం లభిస్తుంది. బాబా మీకు కొత్త ప్రపంచపు కొత్త కొత్త విషయాలను ఎన్ని వినిపిస్తారు. పాత ప్రపంచం మరియు కొత్త ప్రపంచం రెండింటి సాక్షాత్కారం చేయిస్తారు. మీకు ఇంకా ఎక్కువగా సాక్షాత్కారం చేయిస్తారు. కాని ఎవరైతే బాబాకు పక్కా సత్యమైన పిల్లలుగా ఉంటారో వారికే చేయిస్తారు. సత్యమైన హృదయంపై బాబా సంతుష్టులవుతారు. మీరెన్నో చూస్తారు. ఏ విధంగా ప్రారంభంలో చూపించారో అలా మళ్లీ అంతిమంలో చూపిస్తారు. మీకు ఎన్ని ప్రోగ్రాంలు వస్తూ ఉండేవి, సాక్షాత్కారాలు చేయించేవారు. ఎంత అలంకరణ చేసేవారు, కిరీటాలు మొదలైనవి ధరింపజేసేవారు. మళ్లీ భిన్న భిన్న రకాలుగా వాటిని చూపిస్తారు. వేటగాడికి వేట, వేటకు మృత్యువు. ఆ సమయంలో పార్టీషన్లో కూడా మృత్యులానే ఉంది కదా. మీకు ఏ చింత ఉండేది కాదు. మీరు జీవిస్తూ మరణించినట్లుగా అయిపోయారు. బాబా అంటారు, పిల్లలు, నేను ఆత్మను అని పూర్తి కృషి చేయండి, పురుషార్థం చేయండి. పరస్పరం ఒకరితో ఒకరు కూడా ఆత్మిక విషయాలను మాట్లాడుకుంటూ ఉండండి. దైహికమైన, దేహాభిమానయుక్తమైన మాటలను సమాప్తం చేయండి. ఎవరైతే ఆశ్చర్యం కలిగేలా పారిపోతారో వారు ఇవన్నీ చూడరు. గతాన్ని కూడా మీరే చూశారు, మరియు కొత్తదేదైతే ఉంటుందో దానిని కూడా మీరే చూస్తారు. కష్టపడండి. మధురాతి మధురమైన పిల్లలను తండ్రి ఎంతగానో ప్రేమిస్తారు. ప్రియమైన పిల్లలకు ఎంతో ప్రేమ లభిస్తుంది. ఎవరైతే బాగా సేవ చేస్తారో వారికి ప్రేమ కూడా లభిస్తుంది, పదవి కూడా లభిస్తుంది. ఆత్మలైన మనకు నిరాకార పరంపిత పరమాత్మ శిక్షణ ఇస్తున్నారని, స్వర్గానికి వారసులుగా తయారు చేస్తున్నారని మర్చిపోకండి. దైవీ గుణవంతులుగా అవ్వాలి. ఇంతకు ముందైతే అందరిలోనూ ఆసురీ గుణాలుండేవి. ఇప్పుడు బాబా సమ్ముఖంగా కూర్చున్నారు. ఎవరి ద్వారానైతే వారసత్వం లభిస్తుందో వారిపై ప్రేమ ఉంటుంది. అంతేకాని మధ్యవర్తిపై కాదు. మధ్యవర్తి మధ్యలో ఉంటారు. ఈ వ్యాపారం మీకు వారి ద్వారా లభిస్తుంది. కావున ఆ తండ్రినే స్మృతి చేయండి. దేహాభిమానాన్ని విడిచిపెడుతూ వెళ్ళండి. నాకైతే ఒక్క బాబాయే, ఇంకే దేహదారి గుర్తుకు రాకూడదు. బాబా ఈ పాత బూటులోకి వచ్చారు. నేను దీన్ని అప్పుగా తీసుకున్నాను. కల్పపూర్వం కూడా ఈ మాటలు చెప్పి ఉంటారు. ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నారు. ఇంతకు ముందు కూడా మీకు ఇదే రోజున ఈ విషయాన్ని అర్థం చేయించాను. మళ్లీ అర్థం చేయిస్తున్నాను. ఎంత మంచి విశాల బుద్ధి కావాలి. లక్ష్మీనారాయణలు నంబర్ 1 అయ్యారు. తప్పకుండా మంచి ప్రారబ్ధాన్ని తయారు చేసుకునుంటారు. ఇది గాడ్ ఫాదర్లీ ముక్తిదళం మొత్తం ప్రపంచమంతటికీ ముక్తి జీవన్ముక్తుల పరిష్కారాన్ని ఇస్తుంది. సర్వుల సద్గతిదాత రాముడు. మొత్తం ప్రపంచమంతా గతిలోకి వెళ్లాల్సిందే. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల
ప్రియ శ్రోతలు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రితో కలిసి మొత్తం విశ్వమంతటికీ శాంతిదానాన్ని ఇవ్వాలి. తండ్రి సమానంగా దుఃఖహర్త సుఖకర్తగా అవ్వాలి. రెండవ పాయింట్, ఒక్క తండ్రిపై పూర్తి ప్రేమనుంచాలి. పరస్పరం దేహాభిమానయుక్తమైన మాటలు మాట్లాడుకోకూడదు. ఆత్మిక విషయాల్ని మాట్లాడుకోవాలి. వరదానము: ధైర్యంతో కూడిన సంకల్పం ద్వారా మాయను ధైర్యహీనంగా చేసే ధైర్యవాన్ ఆత్మా భవ. ఏ పిల్లలైతే ఒకే బలం ఒకే విశ్వాసంపై ఉంటారో, మేము విజయులుగా అవ్వాల్సిందేనని ధైర్యంతో కూడిన సంకల్పం చేస్తారో, అటువంటి వారికి ధైర్యము నుంచే పిల్లలకు తండ్రి సహాయం లభిస్తుంది అన్నది సదా అనుభవమవుతుంది. ధైర్యం ద్వారా సహాయానికి పాత్రులుగా అవుతారు. ధైర్యంతో కూడిన సంకల్పం ముందు మాయ ధైర్యహీనంగా అవుతుంది. అవుతుందో లేదో తెలీదు, నేను చేయగలనో లేదో అని ఎవరైనా బలహీన సంకల్పాలను చేస్తే ఇటువంటి సంకల్పాలే మాయను ఆహ్వానిస్తాయి. అందుకే సదా ఉల్లాస ఉత్సాహాలతో సంపన్నమైన ధైర్యంతో కూడిన సంకల్పాలను చేయండి. అప్పుడు ధైర్యవాన్ ఆత్మ అంటారు. స్లోగన్: నిర్మాణ చిత్తంగా ఉండడం అనే సింహాసనంపై కూర్చుని బాధ్యత అనే కిరీటాన్ని ధారణ చేయటమే శ్రేష్టత. ఓం శాంతి.